ఫ్రెండ్స్. 2 రోజుల క్రితం కాకినాడ దగ్గర ఈ మందుగుండు సామాగ్రి, టపాకాయలు, ఈ చిచ్చుబుడ్లు ఇవన్నీ తయారు చేసే సంస్థలో అగ్ని ప్రమాదం జరిగి 22 మంది చనిపోవటం జరిగింది వర్కర్స్. దాని మీద ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ స్థలానికి వెళ్ళాడు, వాళ్ళను ఓదార్చాడు. 20 లక్షలు వాళ్ళకు కాంపెన్సేషన్ ప్రకటించారు. 22 లక్షలు ఒక్కొక్క కుటుంబానికి అనిత గారు హోంమంత్రి గారు ఇచ్చినట్టుగా మనం వార్తల్లో వింటున్నాం. ఇంతవరకు బాగానే ఉంది. ఇది ప్రభుత్వం ఇచ్చారు 20 లక్షలు. మరి ఎవరైతే ఈ ఆ కంపెనీని నడుపుతున్నారో, ఆ ఫ్యాక్టరీ నడుపుతున్నారో, ఎవరైతే ఈ వర్కర్స్ని ఎంగేజ్ చేశారో వాళ్ళు పే చేయాల్సిన బాధ్యత లేదా? వాళ్ళ షేర్ కూడా వాళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే ఈ పటాన్చేరు దగ్గర జరిగిన ఘోర యాక్సిడెంట్లో 45 మంది చనిపోతే వాళ్ళు ₹1 ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రకటించి వాళ్ళకు సగం కూడా అందలేదని మనకు అది కూడా ఒక కేసు నడుస్తూ ఉంది. మరి వాస్తవం ఎంత ఉందో ఎక్కడ అది వార్తల్లో మళ్ళీ రావటం లేదు. ఇందులో మనం ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరైతే వీళ్ళని ఎంగేజ్ చేశారో ఆ ఫ్యాక్టరీ ఓనరు ఈ షుడ్ పే ఫర్ దేర్ డెత్. అది వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్లో అది ఒక భాగం. దాన్ని మన ప్రభుత్వం ఇనిషియేట్ చేసి వాళ్ళ చేత కూడా పేమెంట్ ఇప్పించాలనేది ఈ వీడియో ఉద్దేశం. థ్యాంక్ యూ.